హాయ్ అండి. సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే రివైజ్ చేస్తున్నా మీకు కూడా చూపించాలని. దీని నుంచి ఒక బిట్ అయితే టెట్‌కి వచ్చుద్దండి, డిఎస్సికి వచ్చుద్ది. ఏం లేదండి, మూల పదాలు అలాగే మూల భాష. ఏ పదము దాని యొక్క మూల పదము అది ఏ భాష నుంచి గ్రహించబడిందనేది. అయితే ఇవి ప్రతి సైకాలజీ ప్రతి లెసన్‌లో 1 or 2 బిట్స్ ఉంటాయి. మనం అవన్నీ అక్కడ చదువుకునే కంటే ఒక పేజ్‌లో ఒకసారి కొంచెం ఓపిక చేసుకుని ఒక చోట నోట్ చేసుకుంటే రివిజన్ అప్పుడు ఈజీగా ఉంటుంది, అలాగే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడోనండి దగ్గర 3 to 4 years అనుకుంటా అయినట్టుంది. 3 yearsకి మినిమం అయినట్టుంది. ఇవి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అదే రివిజన్ చేసుకుంటున్నా. హ్యాండ్ రైటింగ్ అంటే నా కోసం అన్నట్టు రాసుకున్నాను కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ స్టార్టింగ్ చేద్దాం. సైకాలజీ అని ఇంగ్లీష్ పదం అనమాట. దీని యొక్క మూల పదం సైక్. ఓకేనండి. ఇది సైక్ అంటే లాగోస్. దీని యొక్క మూల భాష గ్రీక్. నెక్స్ట్ వచ్చి నిమోనిక్స్ యొక్క మూల పదం నిమోనిక్. దీని యొక్క మూల భాష గ్రీక్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ అనే పదము యొక్క మూల పదం ఏంటి అంటే స్టాటిస్టిక్. దీని యొక్క మూల భాష గ్రీక్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఆటిజం మూల పదము ఆటోస్, మూల భాష గ్రీక్. నెక్స్ట్ డెజావ్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్. డెజావ్ అనే మూల పదం ఏ భాష నుంచి గ్రహించబడింది అంటే ఫ్రెంచ్. నెక్స్ట్ అండి గెస్టాల్ట్ వాదం కూడా ఉంది కదా, సో జర్మన్ పదం అన్నమాట. సో ఇక్కడ వరకు ఉన్న పదాలు ఫ్రెండ్స్ గ్రీకు, ఫ్రెంచ్, జర్మన్ పదాలు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే పదాలు రిమైనింగ్ ఆర్ లాటిన్ వర్డ్స్ అని రాసుకున్నాం. మిగతావన్నీ కూడా లాటిన్ వర్డ్స్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, గ్రీకు, ఫ్రెంచ్, జర్మన్. మిగతా ఏ వర్డ్స్ వచ్చినా కూడా అవి లాటిన్ వర్డ్స్కి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాం. పర్సనాలిటీ, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కూడా పర్సోనా. ఓకేనండి. మూల భాష లాటిన్. ఎమోషన్, ఎమోవర్, ఇది ఇంపార్టెంట్ అండి, లాటిన్. మోటివేషన్, మోవీర్, లాటిన్ పదం. ఎడాలసరే తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి టెట్లో ఇంగ్లీష్లో కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, ప్యూబర్టాస్, ఏజ్ కూడా ఇంపార్టెంటే. అసెస్మెంట్, అసైడర్, లాటిన్ పదం. అంటే మదింపు, పరిగణ అని అర్థంలోకి వస్తుందంట. మొరాలిటీ, మోర్స్, లాటిన్ పదము. ఇంట్రోస్పెక్షన్, ఇంట్రోస్పియర్ అనే లాటిన్ మూల భాష అనమాట, లాటిన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రా ఉన్నవి లాటిన్ పదాలు. ఇదొక టిప్ అండి. రా అని లాస్ట్లో రా ఉంటే చూసా, పర్సోనర్, ఎమోవర్, అలా రకారం వస్తే పొల్లు వచ్చినా కూడాను లాటిన్ పదాలుగా టిప్ అనమాట. అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఈ పైన చెప్పిన ఈ 6 to 7 వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి గుర్తుపెట్టుకున్న రిమైనింగ్ లాటిన్ అని అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో లాస్ట్లో డర్ కానీ ఉస్ కానీ వస్తే డర్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డర్ అంటే రకారం కాబట్టి లాటిన్ పదం అన్నమాట. ఓకేనండి. ఒకసారి నోట్ చేసుకోండి ఎక్కడైనా మీకు దగ్గర లేకపోతే. ఇది వరకు ఓల్డ్ మెటీరియల్స్లో, సైకాలజీ మెటీరియల్స్ లాస్ట్లో సైంటిస్ట్ నేమ్స్తో పాటు ఇవి కూడా ఇచ్చేవారండి. ఇప్పుడైతే రావట్లేదు. నా దగ్గర పేపర్స్ చిరిగిపోయినాయి, బట్ ఇట్లా నోట్ చేసుకోవడం వల్ల ఉన్నాయండి. మీకు ట్రై మెథడ్స్ కూడా పెట్టడానికి చూస్తానండి, తెలుగు మెథడాలజీ కంప్లీట్ అయిన తర్వాత. సైకాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇట్లా పెట్టమంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పెడతాను. లేదు తెలుగు మెథడాలజీ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. లేదా ట్రై మెథడ్స్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఏదన్నా అడిగితే అది చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలనేది కూడా చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే లైటింగ్ లేదనో లేదంటే ఏమైనా ఉంటాయి కదండి చేంజెస్, సో అడగండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ అండి. బాయ్.